భక్తులకు ఉద్యోగులకు కూడా. సార్ పల్నాడు పోలీసులకు హైకోర్టు షాక్. చిత్రహింసల కేసులో కీలక ఆదేశాలు. ఒక వైసీపీ కార్యకర్త, ఆయన పిన్నెల్లి, ఆ పేరు నాకు గుర్తులేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడట. నన్ను కావాలని ఆయన అనుచరుడని నన్ను అరెస్ట్ చేసి ఇదంతా చేశారు, విపరీతమైన చిత్రహింసలు పెట్టారు మొదలుపెట్టినప్పటి నుంచి. అంటే హైకోర్టు దాని మీద సీరియస్గా తీసుకొని 1-2 సార్లు విచారించి ఆ ఫుటేజ్ అంతా మాకు సమర్పించండి. ఇప్పటి 2 సార్లు చెప్పినా కానీ ఆ ఫుటేజ్ రావట్లేదు. ఫుటేజ్ ఇస్తే మేము దాన్ని చూస్తాము. రెండవది, మామూలుగా శాంతి భద్రతలు వీటికి సంబంధించి చేయాల్సింది తప్ప ఇలాంటి 3rd డిగ్రీ మంచిది కాదు అనే అభిప్రాయం ఎప్పుడు చాలాసార్లు కోర్టు చెప్తూ ఉంది కదా. రెండవది, ఈ మధ్యకాలంలో మా ఉత్తర్వులు పెద్దగా పాటించట్లేదు, ధిక్కరిస్తున్నారు, ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి పోలీసుల మీద. సో ఏపీ పోలీసులు ఇందాక మనం దానిలాంటిది, ఇది ఒక విధంగా, అదేమో ఐఎఫ్ఎస్ అధికారుల మీద ఇక్కడి నుంచి జరిగింది. అయితే ఇది పోలీసులకు సంబంధించి శృతి మించకండి, 3rd డిగ్రీలకు వెళ్ళకండి, రాజకీయ కార్యకర్తల నుంచి. ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ రావచ్చు, ఈ పార్టీ ఓడిపోయి ఆ పార్టీ రావచ్చు. పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళు ఎప్పుడు ప్రజలను, ప్రభుత్వాన్ని రక్షించే పనిలో వాళ్ళు ఉండాలి కదా. ఇలాంటి ఆరోపణలకు గురి కాకుండా ఉండటం అనేది చాలా కీలకం. 3-4 అవుతున్నాయి. ఇప్పుడు నెల్లూరుది కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఉదాహరణకు హోంశాఖ అది మంత్రినే నేరుగా చుట్టుకున్న, లేదా అక్కడి దాకా పాకిన ఒక ప్రత్యేక సందర్భం. కాబట్టి హైకోర్టు హెచ్చరికను, అలాగే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సవ్యంగా పాటించి సమస్య లేకుండా చేస్తారని మనం కోరుకోవాలి. సార్ పెన్షన్